ఈ జనరేషన్లో పిల్లలకి పేరెంట్స్ అనేది ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేస్తున్నారు. ఓవర్ ఫ్రీడమ్, ఏది కావాలన్నా అలా సెకండ్స్లో తీసుకొచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అంత అతి స్వేచ్ఛ మంచిదే అంటారా? అతి స్వేచ్ఛ ఏమి ఇస్తున్నారు తెలుసా? ఆర్థిక స్వేచ్ఛ, ఇంకేమి ఇవ్వట్లా. మిగిలిన అన్నీ కూడా ఏమి ఇవ్వట్లా, పట్టుపట్టు కూర్చుంటున్నారు. ఓకే, ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే ఇచ్చారో అంటే ఇవ్వచ్చు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు పిల్లల దగ్గర నువ్వు వెళ్ళి ఒక 10th క్లాస్ లేకపోతే 8th క్లాస్ చదువుతున్నామా, ఒక 500 ఇమ్మంటే టక్కని తీసిస్తుంది. అవసరమా? అవసరం లేదు. బట్ అది పేరెంట్స్ చేస్తున్నారు. వాడికి ఉంది, నా కొడుకు ఉండడానికి ఏంటి, వాళ్ళకి ఉంది, మా అమ్మాయికి ఉండడానికి ఏంటి అని వాళ్ళకి తాహతకి మించి ఖర్చు పెట్టేస్తున్నారు. బట్టలు ఇవ్వటం కానీ, ఒక డ్రెస్సులు ఇవ్వటం కానీ, ప్లస్ ఏదైనా కొనిపెట్టడం కానీ, వాళ్ళకి అసలు పాపం అది వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు అది పెట్టుకోవాలంటే వాళ్ళకి తాహత లేదు. గొప్పగా బ్రతకాలని ఆలోచిస్తున్నారు తప్ప వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడి ప్రవర్తన ఎలా ఉందని పరిశీలించారు. ఒక క్లాస్కి వెళ్తారు, అన్నీ ఎలా అడుగుతారంటే మా అబ్బాయి చదవట్లేదండి, మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడండి, ఈ సబ్జెక్ట్లో సరిగ్గా రావట్లేదండి అని అడుగుతారే తప్పి వీడిని వెధవా, వీడిని తిట్టండి, అలా చేయండి, ఇలా చేయండి అంటారు. కానీ ఏ పేరెంట్ అయినా ఒక క్లాస్ డీసీ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి మంచిగా ఏ విషయాల్లో ఉంటున్నాడండి అని అడుగుతారా? ఎవరు అడగరు. అక్కడే సమస్య. కాబట్టి పిల్లల్ని విషయంలో అన్నీ చూస్తున్నాము, గొప్పగా వాడికి ఏం కావాల్సిన కొనేస్తున్నాం అంటున్నారు, కానీ సమయాన్ని పెట్టుబడిగా ఇస్తున్నారంటే ఎవ్వరు ఇవ్వట్లా. అక్కడి నుంచి ఇటువంటి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోతున్న క్రమంలో వాడికి అది ఒక ఆనందాన్ని చూసేయాలి అంతే. ఎలా ఉంటుందంటే ఒక మంచి చెప్తారు, చెడు చెప్పరు, కానీ బయటికి వెళ్ళగానే ఆ చెడు అద్భుతంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే అద్భుతంగా కనిపించిందో అటువైపు అట్రాక్ట్ అవుతారు, ఆటోమేటిక్గా తప్పులు చేస్తారు. ఇప్పుడు మా అబ్బాయికి సిగరెట్ కాల్చడం రాదండి, లేదా డ్రింక్ చేయడం రాదండి అంటే బయటికి వెళ్ళిపోయి వాడు ఫ్రెండ్స్ అలవాటు చేస్తారు, అది చాలా హ్యాపీగా అనిపించి చేసేయచ్చు. కాబట్టి ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక కుటుంబంలో వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాలని తల్లిదండ్రులు షేర్ చేసుకుంటున్నారా లేదా, తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వటం అంటే పిల్లలు చెప్పే విషయాలు ప్లస్ పిల్లలు వాళ్ళతో ఫ్రీగా చెప్పగలుగుతున్నారా లేదా అనేది చూడగలరు. అది స్వేచ్ఛ అంటే. అంతే తప్పించి వాళ్ళకి ఏం కావాలంటే కొనేయటం అనేది కాదు. ఎప్పుడైతే పిల్లలు ధైర్యంగా అమ్మ ఇది, నాన్న ఇది అని చెప్పారో వెరీ గుడ్, వాళ్ళు అద్భుతంగా ఉంటారు. అది ఆ విషయాన్ని మన పేరెంట్స్గా చూడగలగాలి. చూస్తే మటుకు ఇబ్బంది ఏం కాదు. స్వేచ్ఛ అనేది ఏంటి, అతి స్వేచ్ఛ ఎప్పటికీ సమస్యే, ఎందులో అయినా సరే. ఇప్పుడు నాకు బిర్యానీ ఇక్కడ పెట్టారు, అరే చాలా బాగుందని మొత్తం తినేస్తే హెల్త్ ఖరాబ్ అయిపోతుందిగా, ఏదైనా అంతే. ఓకే, ఐ మీన్ స్వేచ్ఛ అంటే మీరు అన్నట్టు కొనిస్తున్నారు, బట్ ఏదడిగినా మాకు కొనిచ్చేస్తున్నారులే, మేము ఏం చెప్పినా వింటున్నారులే అనే ఒక ఆలోచనలో కూడా వెళ్ళిపోతున్నారు కదా. అందుకే కదా అలా వెళ్ళిపోవడంతో లవ్వులు కవులు పెరిగిపోయాయి. ఎందుకంటే వస్తువులన్నీ కొనిచ్చేస్తున్నారు, నేను ఏవడిగినా చేసేస్తున్నారు, కాబట్టి వీడిని తీసుకొస్తే చేసేస్తారు, లేకపోతే ఈ అమ్మాయిని తీసుకొస్తే వీళ్ళు చేసేస్తారు అనుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి తిరగబడుతున్నారు. నేను చెప్పిన సంబంధమే మీరు చేసుకోవాలి, నేను చెప్పినదే వినాలి అని పేరెంట్స్ పట్టుబడుతున్నారు. బట్ పేరెంట్స్ కూడా అక్కడ ఆలోచించాల్సిందంటే ఇంతకాలం చేశారు కదా, అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒక 22-25 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏం కావాల్సిన చేసిన వాళ్ళు ఈ విషయంలో ఎందుకు తిరగబడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోగలగాలి. అలాగే అమ్మాయి అబ్బాయి అసలు ఏంటనేది, అరే వాళ్ళు కరెక్టా కాదా అనేది పేరెంట్స్ ఆలోచించుకోగలగాలి. ఆ చెప్పే విధానం, అదే అంటున్నా, ఆ చెప్పే విధానం పిల్లలకి చెప్పగలగాలి. పిల్లలు చెప్తే వింటారు. అంటే అక్కడ మనం చాలామంది ఏం చేస్తారంటే వాడు మంచోడైనా సరే ఇటు చెడ్డోడు అనే వేలో చిత్రీకరించేస్తారు, అప్పుడు పిల్లలు తిరగబడతారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే జనరల్గా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సినిమాలు చూసేసి అవి చూసేసి, సినిమా అనేది రిమోట్ అంతే. ఓకే, మనం నొక్కితే ఆన్ అవుతుంది, లేకపోతే ఆఫ్ అయిపోతుంది, అలా ఆలోచించట్లేదు. సినిమా జీవితం అనుకున్నా, జీవితాలు చూసి సినిమాలు తీశారు. ఓకే, కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా ఇంకొకటి ఆలోచించాలి, అరే మనం సరిగ్గా బ్రతకగలమా లేదా పెళ్ళయ్యాక. ఎందుకంటే బ్రతికేస్తామంటారు. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఎందుకంటే మేము బజ్జీల బండి పెట్టుకు బ్రతికేస్తామనండి. బజ్జీలు చేయాలన్నా పచ్చిమిర్చి కావాలి, పిండి కావాలి, ఆయిల్ కావాలి, స్టవ్ కావాలి, వీటన్నిటికి డబ్బులు ఎవడిస్తాడు, ఎవడికి. బట్ ఈ ఆలోచనలన్నీ డెవలప్ చేసుకొని అంటే సమాజంలో ముందుకెళ్ళాలి, నేను బాగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి అనుకున్నప్పుడు ఇలాంటి చేయరు.